హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మల్లి. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. సినిమా డైరెక్ట్ చేయాలని నిర్మాతను కలిసా. ఇంతకుముందు ఏం చేసామన్నారు. మూకీలో షార్ట్ ఫిల్మ్ చేశానన్నా. టాకీలో చేయొచ్చుగా అన్నారు. అప్పుడే ఒక ఆలోచన వచ్చింది. నాకు సివైకే సొల్యూషన్స్లో నలుగురు పరిచయం అయ్యారు. వాళ్ళలో ఒకరు ఇంకోటి మంచి మనసున్న బోళాశంకర్, పప్పు హరి పిరికివాడు, ఏదైనా చేద్దామా వద్దా అనే డైలమాలో ఉంటాడు. బొంగు కృష్ణ సెల్ఫిష్, కానీ ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం. చరణి అమృత స్ట్రైట్ ఫార్వర్డ్, మనసులో ఏదీ దాచుకోదు. ఇక కథలోకి వెళ్దామా? హరి హరి రే పప్పు. ఏంటి లేటు? నేను ఎప్పుడూ వచ్చాను రా పప్పు. పప్పు అన్నదని చెప్పాను కదా, మళ్ళీ అంటావేంటి? ఇక్కడ వెయిట్ చేస్తున్నా అమ్మాయిలా ఎప్పటి నుంచో. ఇంకెప్పుడు అననులే. రే సత్తిగడికి డబ్బులు ఇచ్చావా? 5,000 సెట్ అయింది, ఇంకా 2,000 ఇవ్వాలి. నన్ను అడగచ్చు కదరా పప్పు. పప్పు అన్నదన్నానా? సారీ సారీ సారీ. ఏంటి నన్ను కొత్తగా చూస్తున్నావు? నాతో ఏమన్నా మాట్లాడాలా? నో నో నో, క్యాజువల్గా చూసా, నార్మల్గా అంతే. టెల్ మీ, ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. ఓకే ఓకే. ఏంది ఈ మధ్య దమ్మే ఉన్న అలవాటైందా? పక్కకెళ్ళి మాట్లాడుతున్నావు. నో నో, క్లయింట్ కాలు, నేను పక్కకి వెళ్ళి మాట్లాడొస్తా, నువ్వు వెళ్ళు. ఓకే గో హెడ్. ఏంటి ఈ మధ్య హెయిర్ స్టైల్ బాగా పెంచావు? నువ్వేంటి గడ్డం కూడా పెంచావు? ఏం చేయమంటావన్నా, ఎవరిని ట్రై చేసినా పట్టం లేదు, అందుకే దేవదాసుని అయిపోయి గడ్డం పెంచా. అట్లా నడుస్తుంది మీ ఇద్దరు టైం. నువ్వేంటి ఫుల్ గ్లామర్ గా తయారయ్యావు? నాదేముందిలే, మీ అంత కాదుగా. కృష్ణ, అరే ఇదేంటి మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నాడు? ఓహో అమ్మాయి వచ్చిందా, పద వెళ్దాం. ఏంటి పొద్దున్నే మీటింగ్ పెట్టావు? ఏదో డౌట్స్ ఉన్నాయంటే క్లారిఫై చేస్తున్నా. సరే గాని అంకుల్ ఏంటి ఉదయాన్నే క్లాస్ పీగుతున్నాడు? అంకుల్ 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 రోజు పొద్దున్నే పెళ్లి చేసుకో అంత మించి పెరిది ఏం ఉండదు తెలుసా? అదే న్యూసెన్స్ నాకు మార్నింగ్ లేస్తే. కరెక్టే కదా, పెళ్లి చేసుకుంటే ఓ పని అయిపోద్దిగా. నువ్వన్నా చిన్నపిల్లాడివా? నచ్చిన అమ్మాయి అంటే చెప్పొచ్చుగా. నచ్చిన అమ్మాయి ఒప్పుకోవాలి కదా ముందు. నువ్వు చెప్పాలి కదా. దేనికైనా టైం రావాలి. టైం మన దగ్గరే ఉంటది, తొందరగా డెసిషన్ తీసుకోవాలి, లేకపోతే మళ్ళీ తేడా స్టార్ట్ చేసింది. వచ్చేస్తది. ఓకే బాయ్, మళ్ళీ కలుస్తా. కంగ్రాట్స్ అమృత. ఆపండి. ఎండి గారు వస్తున్నారు. కంగ్రాట్స్ అమృత, టేక్ దిస్. దేనికి సార్? మీరు జాయిన్ అయిన తర్వాత మనం చాలా కంపెనీ డీల్స్ క్రాక్ చేసాం. వీ నీడ్ టు కీప్ ఆన్ గ్రోయింగ్. ఇలానే కష్టపడి ఇంకా కంపెనీని పైకి తీసుకొద్దాం. ఓకే సార్, మీరంతా వెళ్ళి వర్క్ చూసుకోండి. ఎవరైనా బొకే ఇస్తారు కానీ ఈ స్వీట్స్ ఏంటి సార్? స్వీట్గా ఉంటుంది. స్వీట్ డూడ్ అని కొత్తగా వచ్చింది, ఓన్లీ ఆన్లైన్. సార్ నేను వర్క్ చేసుకోవచ్చా? ప్లీజ్ గో. థ్యాంక్ యూ. ఏమే 6 monthsలో ఇంత పొజిషన్కి వచ్చావంటే చాలా గ్రేట్. ఇదెలా? మాకు సాధ్యమే కావట్లేదు. మనసు పెట్టి వర్క్ చేస్తే ఎంత కష్టమైనా ఈజీగా వర్కౌట్ అవుతుంది. అవునా? ముందు వర్క్ ని వర్కర్ గా కాకుండా ఓనర్ గా చూసుకోవాలి. అంతేనంటావా? అంతే. మేడం చెప్పేది ఈ క్లయింట్ గురించి ఏదో చెప్పాలంటే మేడం. కూల్ కూల్. మన ఎండి గారు చెప్పారు మేడం, మిమ్మల్ని రమ్మన్నారు మేడం. సేవ్ హెల్త్ కేర్. ఓకే ఓకే. రాము గారు వచ్చారా? రాలేదు మేడం. కృష్ణ గారు ఉన్నారు మేడం, వాష్రూమ్లో. వేస్ట్ ఫెలోస్. నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. కృష్ణ, అమృత, మనం కొత్తగా ఈ కంపెనీతో డీల్ కుదుర్చుకోబోతున్నాం. ఓకే. నాకు ఈ కంపెనీ డీటెయిల్స్ అర్జెంటుగా కావాలి. ఓ 10 నిమిషాల్లో పంపిస్తా. ఓకే. అది ఇందాక డాడీ ఫోన్. మమ్మీ డాడీ తర్వాత, ముందు వర్క్ ఫినిష్ చేయి.
ఓకే మేడం. అదేంటి అమృత నా దగ్గరకు వస్తుంది? కొంప తీసి నేను చూసింది తను చూసిందా ఏంటి? ఏం రా, ఏం లేదు మేడం, మార్నింగ్ నుంచి చూస్తున్నాను, నీ చూపు ఏం తేడాగా ఉంది. లేదండి, మామూలుగానే మీకు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తున్నా, అదే చెప్దామని. ప్రాజెక్ట్ అంతే. గురించి. ప్రాజెక్ట్ యా ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ యా ప్రాజెక్ట్. చేసుకో, కూర్చో, యా కూర్చుంటా, చేసుకో. యా చేసుకుంటా. అందరూ వర్క్ ఫినిష్ చేయండి. అమ్మాయి వచ్చిందా? చెప్పండి సార్, మేడం గారు వస్తున్నారు. కృష్ణ వచ్చాడా? వచ్చారు సార్. వెరీ గుడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. అమృత, ఎస్ కమ్ ఇన్. సార్, మనం డీల్ చేసిన కంపెనీస్లో 50% మాత్రమే మనకు ఉపయోగపడుతుంది, 50% ఉపయోగపడడం లేదు. సేవ్ హెల్త్ కేర్ మనకు చాలా ఇంపార్టెంట్ క్లయింట్. ఎలాగైనా యూ షుడ్ ఫినిష్ ద వర్క్. ఓకే సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కృష్ణను అప్రోచ్ అవ్వండి. ఓకే సార్, షూర్. స్వీట్ తింటారా? స్వీట్గా ఉంటుంది. నో స్వీట్ సార్, ఓన్లీ వర్క్. ఓకే, గో హెడ్. థ్యాంక్ యూ సార్. రే సండే సండే ఒంటరిగా కలవడం ఇది కాదురా లైఫ్ అంటే. చాలా బోరింగ్ ఉంది తెలుసా. నేను అదే చెప్పాలనుకుంటున్నా అప్పటి నుంచి. నా మనసులో మాట భలే చెప్పావురా. ఎంతైనా నువ్వు గ్రేట్. మీ ఇద్దరు సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంద్ర అలా ఉన్నావు? అదేం లేదురా, మామూలే. చెప్పరా బాబు, చెప్పు. మనసులో ఏదో పెట్టుకొని ఏది చెప్పవేంద్రా? నేను చెప్పాగా ఈ రెస్టారెంట్లో పిల్లగాలేదని, అందుకే మనోడు డల్గా ఉన్నాడు. మీకు విషయం చెప్పాలి, ఆ విషయం ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నా. స్ట్రైట్గా పాయింట్కి వస్తే, నేను కాలేజ్ చదివేటప్పుడు ఒక అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఆ అమ్మాయి బాగా అంటే నాతో బాగా మాట్లాడుతుంది, నేనంటే బాగా ఇష్టం అనుకుంటా. అట్లయితే సమస్య ఉందిరా, ఎదురుపడి నీ మనసులో మాట చెప్పే, సింపుల్ అంతే. అది కాదురా, తను కాదంటే. ఇంకొక అమ్మాయి భూమి మీద లేరా ఏంటి? ఎంతో మంది ఉన్నారు. ఉన్నారులే కానీ తను మిస్ అయితే నా లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నా. నీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఏంటి గురు అది? కృష్ణ నీ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తాడు. అదేరా, నువ్వు ఆ అమ్మాయిని తీసుకొని ఇదే రెస్టారెంట్కి రా. మిగతాది మన కృష్ణ చూసుకుంటాడు. కృష్ణ? అయినా ప్రేమకి బ్రోకర్ ఉండకూడదురా. సరే, మన హరి కోసం ఎంత రిస్క్ అయినా చేస్తా. యూ డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ రా. కృష్ణ, నీ సంగతి ఏంటి? ఎవరో బంధువుల అమ్మాయి ఉన్నారని చెప్పావు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా? వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడావా? లేదురా, మొన్నటిదాకా గొడవలు ఉన్నాయి. నిన్నే పరిష్కారం వచ్చింది. టైం చూసుకుని ఆ అమ్మాయికి నా మనసులో మాట చెప్తా. దాందేముందిరా, ఎలాగో హరిగాడు నెక్స్ట్ వీకెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని తీసుకొస్తున్నాడు. నువ్వు మీ బంధువుల అమ్మాయిని తీసుకొనిరా, ఇంకేముంది, సెట్ అయిపోతుంది. అది సరే, స్పెషల్గా ఏదో చెప్పాలని చెప్పి మమ్మల్ని రమ్మని నీ గురించి చెప్పవే. ఎందుకు, ఏ విషయం గురించి? అదేరా, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం అనుకుంటున్నా. నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. Congrats bro. థ్యాంక్ యూ. ఈ విషయం ముందు చెప్పాలరా. మరి మ్యాట్రిమోనీ సంబంధం నేను చూడమంటావా? వద్దురా, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ వీక్ ఇదే రెస్టారెంట్లో ఆ అమ్మాయిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆల్ ది బెస్ట్ బ్రో. యా, ఇదే మన చివరి బ్యాచిలర్ పార్టీ అవ్వాలి. ఏంది హరి, ఇవాళ నాకంటే ముందొచ్చా? ఏం లేదు, పర్సనల్గా మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. పర్సనలా? యా పర్సనల్. మన మధ్య పర్సనల్ యా ఏముంటాయా? అదేం లేదు, నా లైఫ్ గురించి 2 నిమిషాలు మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. ఏం బ్రో, ఈ మధ్య షికార్లు సినిమాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? చిచ్చి చిచ్చి, సినిమాలు అవేం ఏం లేవు. పర్సనల్గా చెప్పాలని ఫ్రెండ్లీగా కలుద్దాం. సరే వెళ్దాం. యా దిస్ ఇస్ హరి. చెప్పండి. ఓకే హరి, ఇప్పుడే వస్తా. బాయ్. అమృత, 1 సెకండ్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి? నీకోసమే వస్తున్నా, నువ్వే వచ్చేసావు. థ్యాంక్ యూ, ఐఎమ్ సో లక్కీ. ఐ నో యూ ఆర్ సో లక్కీ. ఏంటి అంకుల్ ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు? మ్యారేజ్ సెట్ అయిందా? అమ్మాయి లేకుండా పెళ్ళి ఎలా జరుగుతుంది? సెట్ అవుతుందిలే. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. టైం ఇస్తావా? టైం ఇవ్వాలంటే ట్రీట్ ఇవ్వాలి. ట్రీట్ ఇవ్వాలంటే రెస్టారెంట్లో నెక్స్ట్ సండే ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే, డన్. ఓకే.
అమృత ఎండి గారు నీతో అర్జెంట్ పనుండి మాట్లాడడానికి రమ్మన్నారు. ఎందుకే? ఏమై ఉంటుంది? ఎలా ఉన్నారు సార్? అందంగా ఉన్నారే. సారీ సీరియస్గా ఉన్నారే. ఏదో అర్జెంట్ పని అనుకుంటా. నిన్ను రాగానే కలవమని చెప్పారు. వెళ్ళు, ఏం కాదులే. అమృత కేర్ ఆఫ్ కంపెనీ అంతే. అంతేనంటావా? అంతేనే. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి అమృత గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. సార్, ఈ రోజుతో ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. మీకు రిపోర్ట్ రెడీ చేసిస్తాను. ఎప్పుడు ఆఫీస్ వర్క్ గురించేనా అమృత? పర్సనల్గా మాట్లాడచ్చా? అది కాదు సార్, నేను ఆఫీస్లో పర్సనల్ విషయాలు మాట్లాడనని మీకు కూడా తెలుసు కదా. ఇంకెప్పుడు అమృత పర్సనల్ విషయాలు మాట్లాడేది? ఓకే, సండే రెస్టారెంట్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ అమృత, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే సార్, నేను వెళ్ళొచ్చా? యా షూర్, గో హెడ్. థ్యాంక్ యూ సార్. హలో. 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 హలో, టెల్ మీ. ఇంకా ఎవరు రాలేదేంటి? ఇప్పుడు వెళ్ళి నేను అమ్మని కలిస్తే నువ్వంటే కృష్ణ వచ్చిన తర్వాత కలుస్తా. హాయ్ అమృత. హాయ్, కూర్చోండి. నాకంటే ముందు వచ్చేసినట్టున్నావు. మ్మ్. ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నట్టున్నావు? హే కృష్ణ. కృష్ణ? ఇట్రా. కృష్ణ ఏంది ఇక్కడికి వస్తున్నాడు? హాయ్. హాయ్. మా మామయ్య కొడుకు ఓ, కృష్ణ. హాయ్. వీళ్ళిద్దరు బంధువులా? నేను ఇక్కడుంటే ఎవరి కోసం ఆలోచిస్తుంది? మేమిద్దరం కాకుండా ఇంకోళ్ళు ఉన్నారా? రే హరి, అరే ఇట్రా. రా హరి, కూర్చో. మేమేనా ఇంకెవరైనా ఉన్నారా? ఇతను నా ఫ్రెండ్, డిగ్రీ క్లాస్మేట్. హలో. హాయ్. హాయ్. హలో. మీ ముగ్గురికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మనందరం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. కృష్ణ, హరి, మీ ఇద్దరి సలహాలతోనే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను. నేను ఇంటర్వ్యూకి రాగానే నన్ను ఏ క్వశ్చన్స్ వేయకుండానే నన్ను సెలెక్ట్ చేశారు. అదే ధైర్యంతో నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మీ అందరికీ చాలా థ్యాంక్స్. కేకే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నా మరదలు అమృతనా? నాకంటే అమృతకు కేకేనే కరెక్ట్. వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి కంపెనీలు ఎన్నైనా పెట్టగలరు. ఐఎమ్ బ్యాక్. అమృతని ఎండి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నాకు జాబ్ రావడానికి కారణమైన కృష్ణ అమృతకు బావా. వీరిద్దరిలో ఒకరిని అమృత మ్యారేజ్ చేసుకోవడమే న్యాయం. పిరికివాడికి ప్రేమించే ధైర్యం లేదు, పెళ్లి మాట అసలే లేదు. ఐఎమ్ బ్యాక్. కాలేజ్ టైం నుంచి ఇష్టపడుతున్న హరినో లేకుంటే తన బంధువు అయిన కృష్ణనో పెళ్లి చేసుకుంటే మంచిది. నాకు డబ్బులున్నంత మాత్రాన నన్ను పెళ్లి చేసుకోవాలని రూల్ ఏం లేదు కదా. ఐఎమ్ బ్యాక్. ఐ క్విట్. నో, నీ హీరోని కాదు, విలన్ని. అమృత నా మరదలు, నాకే సొంతం. వీళ్ళిద్దరిని పక్కన నెట్టి నేనే మ్యారేజ్ చేసుకోవాలి. నేను హీరో కాదు, విలన్. ఎట్టయినా ఈ అమ్మాయి నేనే దక్కించుకోవాలి. వీళ్ళకి కాకుండా చేయాలి, ప్లాన్స్ వేయాలి. నేను ధైర్యవంతునని ప్రూవ్ చేయాలి. ఎట్టయినా అమృత నాకే దక్కాలి. నేనేంది హీరోలాగా ఆలోచిస్తున్నా? నేను విలన్. ఐ విల్ సీ దేర్ ఎండ్. ఎట్ ఎనీ కాస్ట్ ఐ డోంట్ వాంట్ టు లూజ్ అమృత. ఐ వాంట్ అమృత. ఐ వాంట్ అమృత. ఆలోచించింది చాలు, ముందుకు రండి. మ్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు నన్ను ఇక్కడ పిలిస్తే రాలేదు, నేను పిలిస్తే మీరు వచ్చారు. మీ అందరికి ఒక సర్ప్రైజ్. నేను త్వరలో అమెరికా వెళ్తున్నాను. విత్ యువర్ పర్మిషన్ నేను అక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేయొచ్చా? యా ష్యూర్. అండ్ మీకు ఇంకో గుడ్ న్యూస్, నేను త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నాను. నేను చెప్పానా, నా మరదలు నన్నే చేసుకుంటుంది.
నా వుడ్ బి అమెరికాలో ఉంటాడు. అరే అంకుల్ ఎంత మోసం. మన చివరి మెమరీగా ఒక సెల్ఫీ తీసుకుందామా? అనుకుంది ఒకటి, జరుగుతుంది ఒకటి. స్మైల్ ప్లీజ్. స్మైల్ ప్లీజ్. హే, నా వుడ్ బి ఫోన్ చేస్తున్నాడు. హాయ్ డార్లింగ్, సే హాయ్ టు మై ఫ్రెండ్స్. హాయ్ గైస్. నాని అమృత వుడ్ బి నేను ప్రొడ్యూసర్ని కలవడానికి వెళ్తుంటే ఏ రైటర్ 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 ఆగాగు. అమ్మాయికి ఎప్పటి నుంచో లైన్ వేస్తున్నాం. మా ముగ్గురు కాదని ఆ అమ్మాయిని నానికి అప్పగిస్తావా? అది అంటే అది సర్వానంద్ బిజీగా ఉన్నాడని. కొత్త వాళ్ళైనా పర్వాలేదని షార్ట్ ఫిల్మ్లో అవకాశం ఇస్తే నా మీదకి వచ్చారు చెట్టగోపం గారు. థ్యాంక్ యూ. మీ ససు మల్లివ.